డిస్క్లైమర్ కేబుల్ టీవీ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నంద్యాల ఆర్టీసీ బస్టాండ్ లో సిటీ ఆర్డినరీ వంటి బస్సులో ఉచిత ప్రయాణం దివ్యాంగ శక్తి పథకంను ప్రారంభించిన మంత్రి ఫరూక్ జేసీ కార్తిక్. రంజాన్ పండుగను ప్రతి ముస్లిం కుటుంబంలో ఆనందంగా జరుపుకోవాలనే సంకల్పంతో ఎస్ఎంబీ ఇన్స్టా డెవలపర్ సంస్థ ఆధ్వర్యంలో పేద ప్రజలకు రంజాన్ తోఫాలు పంపిణీ. నంద్యాల శ్రీ నాగలింగేశ్వర స్వామి వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ఉగాది పండుగ శ్రీ వెంకటేశ్వర స్వామికి ప్రత్యేక అభిషేక పూజలు. హిందూ సాంప్రదాయాన్ని పరిరక్షించడం మరియు రాబోయే తరాలకు మన సంస్కృతిని చాటి చెప్పుదాం. ప్రతి ఇంటికి కాషాయ జెండా పంపిణీ హిందూ ధర్మ చింతలపల్లి వాసు. శ్రీశైలంలో ఉగాది ఉత్సవాల్లో మహాదుర్గ అలంకారంలో బ్రహ్మరాంబికాదేవి భక్తులకు దర్శనం, పోటెత్తిన భక్తులకు తీర్థ ప్రసాదాల పంపిణీ ఈవో శ్రీనివాసులు. నంద్యాల బయటిపేట ప్రాంతంలో డ్రైనేజీ కాల్వలు ఉప్పొంగి రోడ్లపైకి ప్రవహిస్తున్న పరిస్థితి నెలకొంది. ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆగ్రహం వ్యక్తం చేసిన ప్రజానికం. మహిళా సాధికారతకు వేదికగా నూరే రంజాన్ ఎక్స్పో నంద్యాలలో ఘనంగా ప్రారంభించిన మున్సిపల్ చైర్పర్సన్ మాబునిసా. నంద్యాల 24వ వార్డులో కులమతాలకు అతీతంగా రంజాన్ ఇఫ్తార్ విందు. ఎండలు తీవ్రంగా ఉండడంతో చల్లని చలివేంద్రం ఏర్పాటు. ఇన్ఛార్జ్ సాయిరాం ప్రారంభించిన ఎన్ఎంటీ ఫిరోజ్. నంద్యాల శ్రీ కోదండ ఆంజనేయ స్వామి అభివృద్ధి పనులపై భక్తుల అసంతృప్తి. నూతన పాలక మండలి సభ్యుల అభివృద్ధికి కృషి చేయాలని పలువురు ఆవేదన వ్యక్తం. ఆలగడ్డ ఇండియన్ గ్లోబల్ హైస్కూల్లో శ్రీ పరభవనామ నూతన తెలుగు సంవత్సరాది ఉగాది పండుగ వేడుకలు. అపుస్మా అధ్యక్షులు అమీర్ బాషా. నంద్యాల ఆర్టీసీ బస్టాండ్ ప్రాంగణంలో దివ్యాంగ శక్తి పథకాన్ని మంత్రి ఫరూక్ జేసీ కార్తిక్ ప్రారంభించారు. పల్లె వెలుగు మెట్రో ఎక్స్ప్రెస్ అల్ట్రా పల్లె వెలుగు సిటీ ఆర్డినరీ వంటి బస్సులో దివ్యాంగులకు ఉచిత ప్రయాణం అని తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి ఫరూక్ మాట్లాడారు. దివ్యాంగుల సంక్షేమానికి ప్రాధాన్యత ఇవ్వడంలో కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ఇంద్రధనుసు పేరిట సీఎం చంద్రబాబు దివ్యాంగులకు 6 పథకాలు అమలు చేశారన్నారు. అధికారంలోకి వచ్చిన 2 సంవత్సరాల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చిన ఘనత చంద్రబాబుకి దక్కిందని హర్షం వ్యక్తం చేశారు. ప్రజల సంక్షేమం కోసం 70,000 కోట్లు కూటమి ప్రభుత్వం ఖర్చు చేస్తోందన్నారు. రంజాన్ పండుగ సందర్భంగా మౌజాన్ ఇమాంలకు 45 కోట్లు విడుదల చేశామన్నారు. స్థానిక డిపో మేనేజర్ గారు, మరి మున్సిపల్ కమిషనర్ గారు, ఫిరోజ్ గారు, మరి ఇప్పుడు దివ్యాంగుల సంక్షేమం కోరుతూ పనిచేస్తున్న వ్యక్తి, మరి ప్రతి చిన్న వ్యాపారస్తులకు అధ్యక్షుడు ఆయన్ని, దివ్యాంగుల్లో కూడా కేటగిరీస్ పెద్ద అధ్యక్షుడు ఆయన్ని, మరి డాక్టర్ రవికృష్ణ గారు ఇప్పుడే వారు కిట్స్ పంచి వచ్చారు. దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో రెస్పెక్టివ్, ఎందుకంటే 2 పండుగలు వచ్చాయి, ఉగాది, రంజాన్. అందరికీ కూడా ఉగాది, రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమంలో మన జిల్లా ప్రధానాధికారి కలెక్టర్ గారు లేరు, మరి జేసీ గారు వారి స్థానంలో ప్రధానాధికారిగా ఇక్కడికి రావడం చాలా సంతోషదాయక విషయం. ఈ కార్యక్రమాన్ని ఇక్కడ మేము ప్రారంభోత్సవం చేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారు రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. కాబట్టి వేదికపైన చాలా మంది పెద్దలు ఉన్నారు. పేరున్న పెద్దలందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా ఎలక్ట్రానిక్ మీడియా వారికి, ప్రింట్ మీడియా వారికి కూడా ధన్యవాదాలు చేస్తాను. ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారం వచ్చిన తర్వాత దివ్యాంగుల సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతూ ఉంది. లోకేష్ బాబు గారు పాదయాత్ర చేసినప్పుడు వారికి 3,000 పెన్షన్ ఉంది, 3,000కు డబుల్ చేస్తాం, 6,000 చేస్తామని చెప్పి ఆ రోజు ఏవైతే పాదయాత్ర తెలియజేశారో దాన్ని ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం తూచా తప్పకుండా అధికారంలో వస్తానే వారికి దాదాపుగా 3,000 నుంచి 6,000 వరకు పెన్షన్ ఇవ్వడం జరుగుతా ఉంది. మరి ఎక్కడ ఏ రాష్ట్రంలో కూడా ఇవ్వడం లేదు. మరి వాళ్ళకి కాకుండా మరి ఎంతకన్నా పర్సెంటేజ్ ఎక్కువైన వారికి, ఎవరైతే కింది పెన్షన్లు ఉన్నారో వారికి 10,000 రూపాయలు ఇవ్వడం జరుగుతూ ఉంది. అదేవిధంగా మానసిక దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో వారికి 15,000 రూపాయలు ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈ రకంగా ప్రభుత్వం దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి సంవత్సరం సంక్షేమ కార్యక్రమాలకు 70,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం జరుగుతుంది.
భారతదేశంలో ఏ ప్రభుత్వం కూడా 70,000 కోట్ల రూపాయలు ప్రజా సంక్షేమం కోసం పాటుపడింది లేదు. కేవలం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వమే ఈరోజు భారతదేశంలో 70,000 కోట్ల రూపాయలు ప్రజా సంక్షేమం కోసం తల్లికి వందనం కానివ్వండి, అదేవిధంగా ప్రతి నెల మన పెన్షన్ వచ్చే కార్యక్రమం కానివ్వండి, అదేవిధంగా ఆటో వారికి ఇచ్చేది కానివ్వండి, గ్యాస్ చూస్తున్నప్పుడు గ్యాస్ క్రైసిస్ ఇస్తే గ్యాస్ కానీ ఏదైతే సూపర్ 6 దాంతో కలుపుకుంటే మళ్ళీ ఈరోజు దివ్యాంగులకు ఎవరైతే 40% డిజేబుల్ ఉన్నారో వారిని గుర్తించి వారికి జిల్లాలలో వారు ఎక్కడన్నా ప్రయాణించడానికి కొన్ని బస్సుల కేటగిరీ చెప్పారు కలెక్టర్ గారు, ఆర్ఎం గారు. దాంతోపాటు వారు 50% కన్నా మిగితే ఇతర జిల్లాలు కూడా పోవడానికి కూడా ఆస్కారం కలిగించింది ప్రభుత్వం అని చెప్పి ముఖ్యంగా తెలియజేస్తా ఉన్నాను. మనం 40% కంటే ఎక్కువగా డిజేబుల్ ఉండాలి. ఎందుకంటే మళ్ళీ రేపటి దినం చిన్న యాక్షన్ జరిగిన కూడా మా దగ్గరకు వచ్చి మాకు దివ్యాంగులు మాకు మళ్ళీ సర్టిఫికేట్లు ఇవ్వమని చెప్పి ఒత్తిడి చేస్తారు. అటు కాకుండా న్యాయంగా చట్టపరంగా ఎవరికైతే అందాలో అన్ని ఫలాలు వాళ్ళకి అందాల. ఎందుకంటే ఈరోజు మనం చూస్తా ఉన్నాం రాజకీయంగా చిన్న దెబ్బ తగ్గినా మళ్ళీ కట్టబెట్టుకుని వస్తారు. సార్ మేము కూడా దివ్యాంగులం, మీరు చెప్పండి మాకు 40 ఎందుకంటే ఉచిత బస్సు సౌకర్యం ఉంది కాబట్టి. అదే రకంగా ప్రెస్ వాళ్ళకి కూడా ఉచితంగా అక్రెడిటేషన్ ఇచ్చాం, మీకు కూడా ఫ్రీగా పంపుతా ఉన్నాం, ఫ్రీగా సర్వీసెస్ ఇస్తా ఉన్నాం. మరి సిటీ బస్సులు అయితే లేవు, సిటీ బస్సులు మూతపడినాయి. ఇప్పుడు అన్ని ఆటోలు వచ్చేస్తాయి, తర్వాత అదేదో ర్యాపిడో ఇప్పుడు ఏదో వచ్చేస్తాయి. ఇప్పుడు సరే అన్ని రకాలుగా తర్వాత అదేవిధంగా గత ఏడాది 3 డిసెంబర్లో 3వ తేదీ అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవ కార్యక్రమంలో సీఎం గారు పాల్గొని వారికి ఇంద్రధనస్సు పేరిట 6 పథకాలు ప్రకటించినారు. అందులో భాగంగా మరి 2026 ఫిబ్రవరి 24 రాష్ట్ర మంత్రివర్గంలో దీనిపై నిర్ణయం తీసుకొని ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం ముఖ్యమంత్రి గారు కలిశారు. కేవలం 2 నెలల్లో ఇచ్చిన హామీని నిలబెట్టుకున్న ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం. బట్ ఈరోజు కమిట్మెంట్స్ ఏదైతే ఉన్నామో మనం నిన్ననే చూశారు మీరు ప్రభుత్వంలో. నిన్న నేను రిటైర్ తర్వాత ముఖ్యమంత్రి గారికి ఇచ్చాం, ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఎవరైతే మౌజూల్ ఇమాములు ఉన్నారో వారికి ఇమీడియట్లీగా 45 కోట్ల రూపాయలు వారి అకౌంట్ వేయడం జరిగింది. దీని వారికి డబ్బులు కూడా చేరుకున్నాయి. పండుగ ఉంది కాబట్టి రంజాన్ పండుగ జరపాలి, ఘనంగా రంజాన్ పండుగ ఏర్పాటు చేసుకోవాలని చెప్పి ఆ రకంగా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా జిల్లా వ్యాప్తంగా కూడా దీనికి మనం డబ్బులు ఇచ్చాం. జిల్లా వ్యాప్తంగా కూడా రంజాన్లో ఎవరైతే మన ముస్లిం సోదరులు ఉన్నారో ఈ పండుగ చేసుకోవడానికి మీకు ప్రభుత్వ పరంగా మనం డబ్బులు కూడా ఇవ్వడం జరిగింది. దాంట్లో కలెక్టర్ గారు కానీ, జేసీ గారు కానీ, మన అందరూ కూడా అధికారులు కూడా పాల్గొని ప్రజలు చాలా పెద్ద ఎత్తున జిల్లా వ్యాప్తంగా, జిల్లాలో అన్ని వ్యాప్తంగా వేరే జిల్లాలో కూడా డబ్బులు ఇచ్చి దాదాపుగా మనము మళ్ళీ ఈరోజు దివ్యాంగులకు సేవ చేసే కార్యక్రమం భాగ్యం మహాపుణ్యం. అది ఎవరైతే దివ్యాంగులు ఉన్నారో రంజాన్ పండుగ ప్రతి ముస్లిం కుటుంబంలో ఆనందంగా జరుపుకోవాలనే సంకల్పంతో ఎస్ఎంబీ ఇన్స్టా డెవలపర్ సంస్థ ఆధ్వర్యంలో పేద ప్రజలకు రంజాన్ తోఫా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమాన్ని సంస్థ చైర్మన్ హఫీజ్ షేక్ మహబూబ్ బాషా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. దేవుడిచ్చిన దాంట్లో కొంత భాగం అవసరమైన వారికి సహాయం చేయాలి అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టాం. ప్రతి సంవత్సరం రంజాన్ సందర్భంగా పేద కుటుంబాలకు తోఫాలు అందించడం మా బాధ్యతగా భావిస్తున్నామని తెలిపారు. పేద కుటుంబాలు కూడా రంజాన్ పండుగను సంతోషంగా జరుపుకోవాలనే లక్ష్యంతో ఈ పంపిణీ కార్యక్రమం నిర్వహించామని, ఈ విధంగా సేవ చేయడం తమకు ఎంతో ఆనందంగా ఉందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎంబీ ఇన్ఫ్రా చైర్మన్ హఫీజ్ షేక్ మహబూబ్ బాషా, హఫీజ్ షేక్ అబ్దుల్ రాబూబ్, జీ నూర్ బాషా, ఎస్ అబ్దుల్ హన్సిఫా, స్థానికులు, సంస్థ సభ్యులు పాల్గొని సేవ కార్యక్రమం అభినందించారు. तकसीम करने का मौका अता फरमाया। ये महज अल्लाह के लिए, अल्लाह उसके रसूल के लिए और सवाब की नीयत से ये काम किया जा रहा है। और तमाम गुरबा से हम लोग ये राशन तकसीम करके उनसे दुआ की गुजारिश कर रहे हैं। और एसएमबी इन्फरा डेवलपर्स की मालिक जनाब हाफिज़ महबूब बाशा और उनके रुफ़क़ा तमाम साथियों की जानिब से ये तकरीबन 100 राशन किट तकसीम किए जा रहे हैं। अल्लाह तबारक व तआला से दुआ है कि अल्लाह तबारक व तआला इस नेक काम को गरीबों में मज़ीद बढ़ चढ़ कर हिस्सा लेने और भी ज़्यादा गरीब लोगों में जाकर खिदमत करने का मौका अता करने की तौफीक अता फरमाए। अल्लाह से दुआ करते हैं कि अल्लाह तबारक व तआला हम सबको रमज़ानुल मुबारक की खुशियाँ अता फरमाए। రంజాన్ సందర్భంగా ప్రతి సంవత్సరం సుమారు 5 సంవత్సరాల నుండి మనం ప్రతి సంవత్సరం రంజాన్ కిట్లు ఇస్తున్నాము. ఈ సంవత్సరం కూడా ఎస్ఎంబీ ఇన్ఫ్రా తరఫు నుండి మనం పేదవాళ్లకు సాయం చేస్తున్నాము. ప్రతి రంజాన్ నెల పండుగకి మా తోచిన వరకు మనకు
చాలామంది పేదవాళ్ళు రంజాన్ నెలలో పండగ చేసుకునే స్థితి కూడా ఉండదు. అలాంటి వారికి మేము విచారించి ప్రతి ఒక్కరికి పిలిచి ప్రతి సంవత్సరం ఇస్తున్నాము. ఈ సంవత్సరం కూడా ఇవ్వడం జరిగినది. అందరూ రంజాన్ నెల సంతోషాలతో గడపాలని కోరుకుంటున్నాం. నంద్యాల రోజాకుంటలో వెలిసిన శ్రీ నాగలింగేశ్వర స్వామి వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ఉగాది పండుగను పురస్కరించుకుని ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు దేవస్థాన కమిటీ సభ్యులు తెలిపారు. ఉగాది సందర్భంగా శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి విశేష అలంకరణ, అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. అలాగే భక్తులకు ఉగాది పంచాంగాన్ని పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా దేవస్థాన అధ్యక్షులు మేడ సుబ్బ గురుమూర్తి మాట్లాడారు. భక్తులందరూ ఉగాది పర్వదినాన ఆలయానికి వచ్చి స్వామివారిని దర్శనం చేసుకుని తీర్థప్రసాదాలు స్వీకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొనాలని కమిటీ సభ్యులు విజ్ఞప్తి చేశారు. నూతన సంవత్సరం ఉగాది, నూతన సంవత్సరం పరాభవనం సంవత్సరం ఉగాది నంద్యాల ప్రజలందరికీ, పరిసర ప్రాంత ప్రజలకు ఉగాది ముందస్తు శుభాకాంక్షలు. మరియు ఈ సంవత్సరము ఉగాది రోజు స్వామికి విశేష అలంకరణతో స్వామికి ప్రజలకు దర్శనం ఇప్పించబడను. ఆ రోజు సాయంత్రము పంచాంగ శ్రవణం నందయ్య శర్మ గారితే జరిపించుచున్నాము. కావున ఆ 2 కార్యక్రమాలకు రావాల్సిందిగా కోరుచున్నాము. మరియు 27వ తేదీ శుక్రవారం నాడు శ్రీరామనవమి సందర్భంగా శ్రీరామచంద్రునికి కళ్యాణం విశేషంగా జరిపించదలుచుకున్నాము. కావున ఈ 3 కార్యక్రమాలకు ప్రజలందరూ వచ్చి స్వామిని చూసి తరించి స్వామి దీవెనను తీసుకొని ప్రసాదం తీసుకొని పోవచ్చిందిగా కోరుచున్నాము. మరియు ఈ సంవత్సరం కొత్తగా ఒక వారం నుంచి స్వామి వెంకటేశ్వర స్వామికి అష్టదళ పాద పద్మ పూజలు ప్రారంభించినాము. ఎవరైనా పూజ చేయదలుచుకునొచ్చు మమ్మల్ని ఆఫీసు సంప్రదించేది. ప్రతి మంగళవారం ఉంటుంది అష్టదళ పాద పద్మ పూజ. ఓం నమో వెంకటేశాయ. మన రోజాకుంట దేవస్థానం తరపున ఈ సంవత్సరము కొత్తగా స్వామికి 108 పూలు అష్టదళ పాద పద్మారాధన పూజ మొదలుపెట్టినాము. ప్రతి మంగళవారం ఉంటుంది. ఎవరైనా పాల్గొనే వాళ్ళు ఎవరైనా పాల్గొనవచ్చు. పాల్గొనాలనుకున్న వాళ్ళు ఆఫీస్ నందు కానీ దేవస్థానం నందు కానీ సంప్రదించవలను. అలాగే ఈ సంవత్సరం వెంకటేశ్వర స్వామికి విశేషంగా కొత్తగా అలంకారం చేస్తున్నాము. అది మీరు వచ్చి చూస్తే తెలుస్తుంది పండగ రోజు. అలాగే స్వామి ప్రసాదము, ఉగాది పచ్చడి అన్ని ప్రసాదంగా స్వీకరించవచ్చు. సాయంత్రం స్వామివారిది పంచాంగ శ్రవణం ఉంటుంది నందన శర్మ గారి ఆధ్వర్యంలో. అలాగే శ్రీరామనవమి కళ్యాణం ఉంటుంది శుక్రవారం రోజు ఉదయం 10 గంటలకు. ఈ కార్యక్రమాలన్నిట్లో మన రోజాకుంట దేవస్థానంలో భక్తులు, మహిళలు అందరూ పెద్ద ఎత్తున పాల్గొని ఈ కార్యక్రమాలన్నీ జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. హిందూ సాంప్రదాయాన్ని పరిరక్షించడం మరియు రాబోయే తరాలకు మన సంస్కృతిని చాటి చెప్పడమే లక్ష్యంగా నంద్యాల పట్టణంలో వినూత్న కార్యక్రమం నిర్వహించారు. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని పట్టణంలోని బయటిపేట మరియు అరుంధతి నగర్ ప్రాంతంలో ప్రతి ఇంటికి కాషాయ జెండా అందించారు. ప్రముఖ సామాజిక కార్యకర్త చింతలపల్లి వాసు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఉగాది పండుగ రోజున ప్రతి హిందువు తన ఇంటిపై కాషాయ జెండా ఎగురవేసి మన సాంప్రదాయాన్ని గౌరవించుకోవాలని కోరుతూ ఈ పంపిణీ చేపట్టారు. గత 5 సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో హిందూ ధర్మ ప్రచారంలో చింతలపల్లి వాసు చురుగ్గా పాల్గొంటున్నారు. భవానీ మాలదారులకు చైతన్యవ్వడం, భవానీ పూజలు నిర్వహించడం వంటి కార్యక్రమాల ద్వారా ప్రజలు ఆధ్యాత్మిక చైతన్యాన్ని నింపుతున్నారు. ఈ సందర్భంగా చింతలపల్లి వాసు మాట్లాడారు. మన సంస్కృతి సాంప్రదాయాన్ని మర్చిపోకుండా ఉండటమే ధర్మ రక్షణ. ఉగాది పండుగ నాడు ప్రతి ఇంటిపై కాషాయ జెండా రేపరేపలాడాలి అని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గోల సుదర్శనం, సాత్విక్ రెడ్డి మరియు స్థానిక భక్తులు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఇంటింటికి వెళ్లి జెండాలు అందజేస్తున్న సమా. జై శ్రీరామ్, భారత మాతాకి జై. మన సాంప్రదాయం ప్రకారము ఈ కార్యక్రమాలన్నీ జరుపుతా ఉన్నాము. భవానీ పూజ, భవానీ దీక్ష, తర్వాత ముగ్గుల పోటీలు. ఇప్పుడు ఈ హిందూ సాంప్రదాయం ప్రకారము ఇంటింటికి భగవద్గీత ఏర్పాటు చేయడము, ఇలాంటి కార్యక్రమాలన్నీ ఆర్ఎస్ఎస్ సంఘ శాఖ ద్వారా చింతలపల్లి వాసు ఆధ్వర్యంలో జరుగుతూ ఉన్నాయి. మనమందరము ఒకటిగా ఉండాలి. మనమందరము బంధువులము, మనమందరము ఒకటే కుటుంబం అంటే హిందువులమంతా ఒకటే కుటుంబము. మనం అందరము కుటుంబంగా ఉంటానే దేశానికి రక్షగా ఉంటుంది. అందరికీ పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. మాట్లాడతా. జై శ్రీరామ్. ఇంకా పెద్దలు చెప్పినట్లు మనము ప్రతి గత 5-6 ఏళ్ళ నుంచి కూడా పేదవాళ్ళకు మనం భవానీ బట్టలు దాతలతో ఇప్పించడము, తర్వాత భవానీ పూజ పెట్టడము, తర్వాత ముగ్గుల పోటీలు కూడా వాళ్ళ వీధిలో పెట్టడము. వాళ్ళని ఎక్కడ శ్రమగా పెట్టి రమ్మనకుండా వాళ్ళ ఇంటి ముందర ముగ్గులు వేస్తారు. తర్వాత మన సాంప్రదాయాన్ని
మర్చిపోకూడదు అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని గత 5-6 ఏళ్ల నుంచి చేస్తున్నాము దాతల సహకారంతో. మెయిన్గా ఇప్పుడు ఇంటింటికి మనము కాషాయ జెండాలు ఇవ్వాలనుకున్నాము. దాతల సహకారంతో ఇంటింటి కాషాయ జెండా, మన ఈ జెండా ఇంటికి కట్టుకుంటే మనకు సర్వ రోగాలు పోతాయి. ఇంటికి కూడా చాలా మంచిది. ఈ కాషాయ ధ్వజం అనేది మన సాక్షాత్తు మనకు శ్రీకృష్ణ పరమాత్మ మన ఇంట్లో ఉన్నట్లు ఉంటుంది. కాబట్టి ఆ ఉద్దేశంతోనే ఈ మంచి కార్యక్రమం చేస్తున్నాము. మనం హరిజనవాడ, ఈ బయటిపేట, పివి నగరు, ఈ వీధులలో అందరికీ కూడా కాషాయ జెండాలు, తోరణాలు అవన్నీ దాతల సహకారంతో పంచుతున్నాం, తెలుసుకున్నాం. శ్రీశైలంలో ఉగాది ఉత్సవాల్లో 2వ రోజు మహాదుర్గ అలంకారంలో బ్రహ్మరాంబికాదేవి భక్తులకు దర్శనమిచ్చింది. మహాదుర్గ అలంకారం రూపంలో ఆశీనులైన అమ్మవారికి కైలాస వాహనాధీశులైన శ్రీ స్వామి అమ్మవారికి అర్చకులు, వేద పండితులు శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజలు నిర్వహించి కర్పూర హారతులు ఇచ్చారు. అనంతరం శ్రీ స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులకు భజంత్రిలు, బ్యాండ్ వాయిద్యాలు, కోలాటాలు, ఆటపాటల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లు కైలాస వాహనంలో క్షేత్రపుర వీధుల్లో విహరించారు. కన్నడికులు భక్తి శ్రద్ధలతో శ్రీ స్వామి అమ్మవారిని దర్శించుకుని కర్పూర నీరాజనాలు అర్పించారు. కన్నడ భక్తుల నడుమ శ్రీ స్వామి అమ్మవారి గ్రామోత్సవం నిర్వహించారు. వాహన సేవల్లో పెద్ద ఎత్తున కన్నడ భక్తులు పాల్గొన్నారు. నంద్యాల పట్టణంలోని తెలుగు బయటపేట ప్రాంతంలో డ్రైనేజీ కాలువలు ఉప్పొంగి రోడ్లపైకి ప్రవహిస్తున్న పరిస్థితి నెలకొంది. దీంతో స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాల్వలోని మురుగునీరు వీధుల మీదికి రావడంతో రాకపోకలకు అంతరాయం కలుగుతున్నాయి. దుర్వాసనతో పాటు దోమల ప్రబలత పెరగడంతో ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని నివాసితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ సంబంధిత అధికారులు ఇప్పటి వరకు స్పందించకపోవడం పట్ల ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సమస్యను పరిష్కరించేందుకు ఎవరు పట్టించుకోవడం లేదని వారు వాపోతున్నారు. ప్రజలు వెంటనే డ్రైనేజీ వ్యవస్థను శుభ్రపరిచి మురుగునీరు రోడ్లపైకి రాకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. లేకపోతే వ్యాధులు వ్యాపించే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. మా పేటే పట్టించుకోకుండా ఫోన్లు చేసినా కూడా సీరియస్ అవుతున్నారు. ఆ కౌన్సిలర్లు కూడా ఎవరు పలకటంలే. ఆ మున్సిపాలిటీలు వస్తారు, పైపు తీస్తారు, వెళ్ళిపోతారు. తీయటం లేదయ్యా. మా పరిస్థితి చూడాలి. బయటపేట వాళ్ళం మేము. ఒకరవ రోగాలు వచ్చింది. నాకు మొన్ననే పండుగ రోజు ఆడటకు వచ్చింది. ఈ వాసన పండుగ రోజే పడిపోయారు. నిజం శత్రువు ఆయన అందరు సీరియస్ అవుతున్నారు. ఓట్ల ముందరైతే ముక్కుతారు వచ్చి, ఇప్పుడేమో ఎవరు రారు. మాకు దోశ ఈ కాలం పొంగుతుంటది. ఇంకా నీళ్ళు రాలేటను ఎదురుగా దోషాలు వేస్తారా, నీళ్ళు వచ్చి మొత్తం నిండిపోయిదంతా పారుతా ఉంటది కాలువ. ఎన్నిక రాని ఆ డస్ట్బిన్ రాగానే ఆ చెత్త దానిలో వేసేది కాలువలో. ఆ డస్ట్బిన్ లోకి వచ్చి ఆ కాలువలో చెత్త ఎందుకు వేస్తారు? ఏమనంటే ఏమంటారు, మీరు కాలువలు వేస్తున్నారు అందుకని ఆగినది అంటారు. అసలు వారం 10 రోజులు అవుతుంది డస్ట్బిన్లకే రావటం లేదు. అసలు కాలువలు అయితే అసలే తీయడం లేదు. ఆ మధులతో ఉంటేనే కొంచెం తీస్తారు. ఆ మధులతో కూడా పంపించటం లేదు. లాంటి ఆ మధులతో ఉంటే పాపం బాగా తీస్తున్నారు. ఒక తేనగానే అంతా ఓట్ల ముందు వచ్చారు ముక్కనికే. ఓట్ల ముందు వచ్చి దానికి ఒక 500 రూపాయలు మా మకాన్ తెంగేది, మా నోట్లో వచ్చేది.
మహిళా సాధికారతకు వేదికగా నూరే రంజాన్ ఎక్స్పో నంద్యాలలో ఘనంగా ప్రారంభించిన మున్సిపల్ చైర్పర్సన్ మాబునిసా నంద్యాల మార్చి 18. మహిళలను ఆర్థికంగా మరియు సృజనాత్మకంగా ప్రోత్సహించే లక్ష్యంతో నంద్యాల పట్టణంలోని రోజుకుంట షాదీఖానాలో నూరే రంజాన్ ఎక్స్పో అట్టహాసంగా ప్రారంభమైంది. రంజాన్ పవిత్ర మాసాన్ని పురస్కరించుకుని నాజా హెన్నా కాస్మెటిక్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ ప్రదర్శనను నంద్యాల మున్సిపల్ చైర్పర్సన్ మాబునిసా ముఖ్య అతిథిగా వీచేసి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ మాట్లాడారు. మహిళలు స్వయం శక్తితో ఎదగడానికి ఇలాంటి ఎక్స్పోలు ఎంతగానో దోహదపడతాయని కొనియాడారు. రంజాన్ పండుగ వేళ మహిళలకు కావలసిన అన్ని రకాల వస్తువుల్ని ఒకే చోట అందుబాటులో ఉంచడమే కాకుండా వారిలోని నైపుణ్యాల్ని బయటకు తీసేందుకు ఈ వేదిక ఉపయోగపడుతుందని ఆమె పేర్కొన్నారు. Assalamualaikum everyone. Hi everyone. First time నంద్యాలలో నూరే రంజాన్ ఎక్స్పో పెడుతున్నాము. సో అందరూ మీరు పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నాను. అందరికి వెల్కమ్ చేస్తున్నాను. సో మన చైర్మన్ ఇప్పుడు వస్తున్నారు మాబునిసా గారు. సో స్టాల్స్ అన్ని విజిట్ చేయండి. అందరు స్టార్ట్అప్ చిన్న బిజినెస్ వాళ్ళకి. సో ఇది మీ తరపు నుంచి కూడా సపోర్ట్ అని అనుకుంటాను. సో ఎవ్రీబడి షుడ్ వెల్కమ్. థ్యాంక్ యూ. ఈ ఎగ్జిబిషన్ వచ్చేసి నూరే రంజాన్ 2 days ఉంటుంది, 18th and 19th. సో స్టార్ట్అప్ చేసే వాళ్ళకి ఇది గొప్ప అవకాశం అని అనుకుంటాను. సో స్పెషల్ వచ్చేసి లాట్ ఆఫ్ వెరైటీస్ ఓన్లీ లేడీస్ కి పెడుతున్నాము కాబట్టి సో సపోర్ట్ చేయండి. 18th and 19th మెహందీ లైవ్ కూడా ఉంది. సో విజిట్ అవర్ లైవ్ మెహందీ షో. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతు. అందరికీ నమస్కారం. ఈరోజు మన రోజాకుంటలో నాజ్ తరఫున నూరే రంజాన్ సంబంధించి ఇక్కడ ఎక్స్పో స్టాల్స్ నిర్వహించడం జరిగింది. ఇక్కడ మేము వచ్చి చూడడం జరిగింది. స్టాల్స్ లో ప్రతి ఒక్కటి యూనిక్ గా కానివ్వండి, రాబోయే కలెక్షన్స్ అన్ని ఈ మోడల్స్ అన్ని ఇప్పుడు ఈ స్టాల్స్ లో అందుబాటులో ఉన్నాయి. కాశ్మీరీ మోడల్స్ అయితేనేమి, మనము ఎన్నో కొత్త మోడల్స్ ని ఇక్కడ ప్రవేశపెట్టి నాజ్ వాళ్ళు మనకు నంద్యాల ప్రజలకు అందించడం జరుగుతుంది. కాబట్టి నంద్యాల ప్రజలందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకొని మీరు వచ్చి ఒక స్టాల్స్ విజిట్ చేసి మీకు కావాల్సినవి పర్చేస్ చేసుకోవాల్సిందిగా తెలియజేసుకుంటున్నాము. అలాగే ఇక్కడ ఉన్న వాళ్ళు సొంతంగా మహిళలందరూ తమ స్వయం స్ఫూర్తితో ముందుకు రావాలి అనే ఉపాధి, ఇంకా నలుగురికి ఉపాధి కల్పించాలనే ఒక మంచి ఉద్దేశంతో మహిళలందరూ ఒకటే ఇక్కడ స్టాల్స్ నిర్వహించడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరూ వచ్చి ప్రోత్సహించాల్సిందిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. హలో, అస్సలాము అలైకుం, నమస్తే అందరికి. నాజ్ హెనా అండ్ కాస్మెటిక్స్ వారు ఫస్ట్ టైం ఇన్ నంద్యాలలో ఎక్స్పో పెట్టారు. ఎక్స్పో నూరే రంజాన్. ఎందుకంటే రంజాన్లో మన మొత్తం ఇక్కడ ఉన్న స్టాల్స్ అన్ని మొత్తం లోకల్ నంద్యాల వాళ్ళని సపోర్ట్ చేయడానికి, నంద్యాల బిజినెస్ ని సపోర్ట్ చేయడానికి ఫస్ట్ టైం. ఇంతవరకు ఎప్పుడు జరగలేదు. కాటన్ ఎక్స్పోజ్ అలాంటివి జరుగుతాయి, కానీ రంజాన్లో స్పెసిఫిక్ గా జ్యువెలరీ, కేక్స్, ఇక్కడ స్టార్ట్అప్స్ ఉన్నాయి, చాలా స్టార్ట్అప్స్. వాళ్ళకి సపోర్ట్ కోసం మేము ఈ ఈవెంట్ ఎక్స్పో చేస్తున్నాము. నెక్స్ట్ ఇయర్ ఈ రెస్పాన్స్ తీసుకొని ఇంకా నెక్స్ట్ లెవెల్లో చేస్తాము. చీఫ్ గెస్ట్ కూడా వస్తున్నారు ఇప్పుడు. సో స్టాల్స్ చూపించచ్చు మీరు. నాజ్ హెనా వెడ్డింగ్ ఒకటి ఉంది, జ్యువెలరీది ఒకటి ఉంది, కేక్స్, ఎంబ్రాయిడరీ, ఫ్రూట్ జ్యూసెస్, ఫుడ్ స్టాల్స్ ఉన్నాయి, స్కార్ఫ్స్ ఉన్నాయి. సో ఇలాంటి డిఫరెంట్ స్టాల్స్ ఉన్నాయి ఇంకా. సో అంతే. సో నూరే రంజాన్ గ్రాండ్ ఎక్స్పో. సో ఈ ఎక్స్పో 2 days ఉంటుంది, 18th and 19th March 2026. ఈ రోజు అండ్ రేపు థర్స్డే. సో అందరిని రిక్వెస్ట్ చేస్తున్నారు, అందరూ విజిట్ చేయండి. ఫ్రీ ఎంట్రీ, నో కాస్ట్, ఫ్రీ ఎంట్రీ. ఎక్స్ప్లోర్ చేయొచ్చు. మీరు తీసుకోవాలనే కాదు, నంద్యాలలో ఫస్ట్ టైం జరుగుతుంది. సో అందరి నుంచి సపోర్ట్ ఆశిస్తున్నాము. థ్యాంక్ యూ.
నంద్యాల పట్టణంలోని 24 వార్డులో ఇన్ఛార్జి సాయిరాం ఆధ్వర్యంలో ప్రజలకు సేవ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఎండలు తీవ్రంగా ఉన్న నేపథ్యంలో గత కొన్ని సంవత్సరాలుగా కొనసాగుతున్న సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ ఈ ఏడాది కూడా ప్రజల కోసం చల్లని నీటిని అందించే చలివేంద్ర కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రాంతీయ ప్రజలు, ప్రయాణికులు వేసవి వేడిని తట్టుకునేందుకు ఉపశమనం పొందుతున్నారు. ముఖ్యంగా రోజువారీ కూలీలు, వృద్ధులు, ప్రయాణికులకు ఈ చలివేంద్రం ఉపయోగపడుతుంది. అదేవిధంగా పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా కుల మతాలకు అతీతంగా సామరస్యాన్ని ప్రతిబింబించేలా ఇఫ్తార్ విందు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వివిధ వర్గాలకు చెందిన ప్రజలు పాల్గొని సామాజిక ఐక్యతను చాటి చెప్పారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎన్ఎండి ఫిరోజ్ హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. సాయిరాం నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలు ప్రశంసనీయమని కొనియాడారు. ప్రజలకు ఉపయోగపడే ఇలాంటి కార్యక్రమాలు మరింతగా కొనసాగాలని ఆకాంక్షించారు. ఇన్ఛార్జి సాయిరాం మాట్లాడారు. ప్రజల సేవే తన లక్ష్యమని, భవిష్యత్తులో కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలను మరింత విస్తృతంగా నిర్వహిస్తామని తెలిపారు. మొత్తంగా 24 వార్డులో నిర్వహించిన ఈ కార్యక్రమాలు ప్రజల్లో మంచి స్పందన పొందాయి. నమస్కారం. ఈరోజు ఎన్ఎండి ఫరూక్ సార్ గారి ఆశీర్వాదంతో, ఎన్ఎండి ఫిరోజ్ అన్న, ఎన్ఎండి ఫయాజ్ అన్న ఆశీర్వాదంతో, వారి అనుచర గణంతో ఈరోజు మన సాయిబాబా నగర్ 24వ వార్డులో చలివేంద్రం ఏర్పాటు చేస్తున్నాం. ప్రతి సంవత్సరము చలివేంద్రం ఏర్పాటు చేస్తున్నాం. ఇక్కడ అదే పందాలోనే ఈ సంవత్సరం కూడా వేసవికి ఎంతో మంది ఇక్కడ ప్రయాణికులు వెళ్తుంటారు. చాలా వరకు రోజుకు 30-40 బాటిల్లో నీళ్లు 20 లీటర్లు అవి పోతున్నాయంటే ఎంత దప్పిక తీరుతుందనేది ఆలోచించి మేము ప్రతి సంవత్సరం ఇక్కడ చలివేంద్రం పెడుతున్నాము. ఈరోజు తెలుగుదేశం పార్టీ తరఫున, ఎన్ఎండి ఫరూక్ సార్ తరఫున మేము ఈ చలివేంద్రము ఫిరోజ్ అన్న గారు ఏర్పాటు చేసి ఓపెనింగ్ చేసి ఈరోజు అదేవిధంగా మా స్వగృహం నందు సాయిబాబా నగర్లో ఇఫ్తార్ విందు ముస్లిం సోదరులు ఇవ్వడం జరిగింది. ప్రతి సంవత్సరం భాగంగానే ఈ సంవత్సరం కూడా మా స్వగృహం నందు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేసి అందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరికీ రంజాన్ శుభాకాంక్షలు. ఈరోజు సాయిరాం రాయల్ గారు టీడీపీ తరఫున ఫిరోజ్ గారి సందర్భంగా, ఫిరోజ్ గారి ఆధ్వర్యంలో, ఫరూక్ గారి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా చలివేంద్రం ప్రతి ఒక్కరి ఎండల కాలంలో ప్రతి ఒక్కరి దాహం తీర్చు ఈ విధంగా ప్రజలకు చాలా సహకారం చేస్తూ టీడీపీ అభివృద్ధికి చాలా పాటుపడుతూ ఈ రోజు కూడా మా చుట్టుపక్కల అందరికీ ఇఫ్తార్ విందు ఈ రోజు ఏర్పాటు మన రామ్ రాయల్ గృహం నందు, సాయిరాం గృహం నందు ఇఫ్తార్ విందు కూడా ఏర్పాటు చేసి ఫిరోజ్ అన్నను ఆహ్వానించి అందరికీ శుభాకాంక్షలు ఈరోజు తెలియజేయడమైనది. అదేవిధంగా వార్డు సమస్యలకు సంబంధించి మన సాయిరాం రాయల్ గారు ప్రతి ఒక్కరిని ఇంటింటికి పోయి వాళ్ళ సమస్యలు తెలుసుకొని అన్ని కూడా తీర్చి వాళ్ళకు దగ్గరుండి ప్రతి ఒక్క సమస్యను అడిగి తెలుసుకొని మంచిగా టీడీపీ అభివృద్ధిలో పాటుపడుతూ మన వార్డు బాగా అభివృద్ధికి తోడ్పడుతూ ఉన్నాడు. నంద్యాల పట్టణంలో ప్రసిద్ధిగాంచిన శ్రీ కోదండ ఆంజనేయ స్వామి ఆలయం చారిత్రాత్మక ప్రాధాన్యత కలిగిన దేవాలయంగా నిలుస్తోంది. ఎన్నో సంవత్సరాలుగా ఈ ఆలయం భక్తుల ఆధ్యాత్మిక కేంద్రంగా కొనసాగుతూ వస్తుంది. గత పాలక మండలి సభ్యులు ఆలయ అభివృద్ధికి విశేషంగా కృషి చేసి భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించినట్లు స్థానికులు గుర్తు చేసుకుంటున్నారు. అయితే ఇటీవల నియమించబడిన కొత్త పాలక మండలి బాధ్యతలు చేపట్టి దాదాపు 3 నెలలు గడుస్తున్నప్పటికీ ఆలయ అభివృద్ధి విషయంలో ఎలాంటి స్పష్టమైన మార్పులు కనిపించడం లేదని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భక్తుల ప్రకారం ఆలయ పరిసరాల్లో అభివృద్ధి పనులు ప్రారంభం కాలేదని, శుభ్రత, మౌలిక సదుపాయాల మెరుగుదలపై చర్యలు తీసుకోలేదని, ముఖ్యంగా ఇప్పటి వరకు పాలక మండలి సభ్యుల్ని ప్రత్యక్షంగా చూడలేదని చెబుతున్నారు. గత కమిటీ చేసిన పనులు ఇప్పటికీ కనిపిస్తున్నాయి కానీ కొత్త కమిటీ వచ్చాక ఎలాంటి పురోగతి లేదని కొందరు భక్తులు వ్యాఖ్యానించారు. మరికొందరు మా సమస్యలు చెప్పుకోవడానికి కూడా ఎవరు అందుబాటులో లేరని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా ఆలయ అభివృద్ధి పనులు ఆలస్యం కావడానికి పరిపాలన కారణాలు, అనుమతుల ప్రక్రియ, నిధుల సమీకరణ వంటి అంశాలు కారణమై ఉండొచ్చని కొందరు అభిప్రాయపడుతున్నారు. అయితే ఈ విషయంపై అధికారికంగా పాలక మండలి నుండి స్పష్టమైన ప్రకటన వెలువడలేదు. ప్రస్తుతం భక్తుల నుండి వస్తున్న ఈ విమర్శల నేపథ్యంలో కొత్త పాలక మండలి త్వరలోనే స్పందించి అభివృద్ధి కార్యక్రమాలపై స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉందని స్థానికులు కోరుతున్నారు. మొత్తం మీద నంద్యాల శ్రీ కోదండ ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధి అంశం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. భక్తుల ఆశలు నెరవేరుతాయా లేదా అనేది ఇంకా వేచి చూడాల్సింది. డెవలప్మెంట్ కావాలా,
బాగుంటుంది, డెవలప్మెంట్ అయితే బాగుంటుంది. ఇంకా మనకుండేది ఇది పెద్ద గుడి, ఇది కొత్తగా అయితే ఇంకా చూడలేదు మేము. ఆయన బాగా చేసినాడు, వెంకటేశ్వర బాగా చేసినాడు. బాగా అన్ని చేపించడం కానీ వాటర్ ప్రాబ్లం కానీ ఏది లేకుండా బాగా చేసినాడు. ఇప్పుడు కొత్త ఆయన చూడాలి ఇంకా అలా ఆయన ఎట్లా చేస్తాడు మనకంత ఇప్పటికైతే ఇంకా ఏం లేదు. అయితే ఫస్ట్ ఆయన మాత్రం చాలా బాగా చేస్తాడు, చాలా మంచోడు. ఆయన చూసినాం కదా చాలా ఏళ్ళ నుంచి. నేను ఇక్కడికి రాబట్టి కూడా 15 ఏళ్ళు 20 ఏళ్ళు లేదు. ఇప్పుడు కొత్త కమిటీ వచ్చి చూసారా వాళ్ళని? కొత్త కమిటీ వచ్చారు కదా, వాళ్ళని చూసారా మీరు? ఇంకా చూడలేదు, చూడలే. ఇప్పుడే కదా ఇంకా చూడాలి, 3 నెలలే కదా అయినది. చూసి కానీ వెంకటేశ్వర డైలీ వచ్చాడు, రోజు వచ్చేవాడు, బాగా చేసేవాడు అన్నాడు. చూడు చాలా మంచోడు చెప్పాలంటే. అంతా దేవుని దయ. ఈయన ఇప్పుడు 3 నెలలే కదా అయినది, పోనీ ఇంకా చూద్దాం. వస్తున్నాడు మామూలుగా ఎప్పుడో సార్ వస్తాను. అంటే గతంలో ఎట్లున్నది ఈసారి అంటే మండలి ఇప్పుడేం చేయలేదు, మామూలు గతంలో చైర్మన్. ఆలగడ్డ పట్టణంలోని ఇండియన్ గ్లోబల్ హై స్కూల్లో బుధవారం శ్రీ పరభవనమ్మ నూతన తెలుగు సంవత్సరాది ఉగాది పండుగను పురస్కరించుకుని ముందస్తు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆలగడ్డ అపుస్మా అధ్యక్షులు టి అమీర్ బాషా ఆధ్వర్యంలో పాఠశాల కరెస్పాండెంట్ ప్రసాద్ రెడ్డి, ప్రిన్సిపల్ దస్తగిరి బాషా, వైస్ ప్రిన్సిపల్ బాలస్వామి రెడ్డి, ఉపాధ్యాయ బృందం, విద్యార్థి బృందంతో కలిసి ఉగాది పచ్చడి విద్యార్థులకు అందజేసి ముందస్తు ఉగాది శుభాకాంక్షలు తెలపడం జరిగింది. ఈ సందర్భంగా టి అమీర్ బాషా మాట్లాడారు. ఉగాది పండుగ నూతన సంవత్సరం ప్రారంభమవుతుందన్నారు. ఉగాది పండుగ వేపపూత, మామిడికాయ, బెల్లం, చింతపండు, ఉప్పు, కారం 6 రుచుల సమ్మేళనం అన్నారు. నిజాయితీతో ధర్మబద్ధంగా కష్టపడే వారికి అద్భుతమైన విజయాలను అందిస్తుందని, శ్రీ పరాభవనామ సంవత్సరం సూచిస్తుందని, విద్యార్థులందరూ మన పండుగలు, ఆచార వ్యవహారాలు, మన సంస్కృతి స్ఫూర్తిగా తీసుకోవాలని, శ్రద్ధగా చదివి సమాజ హితం కోసం పాటుపడాలని సందేశాన్ని ఇచ్చారు. ఇది ఫస్ట్ అంటే ఇంకోటి ఏంది, ఏంది బా పరాభనామ సంవత్సరం వచ్చిందే, ఏంది పరాభవం అవుతామా అనేది కాదు. పరాభనామ సంవత్సరం అంటే మళ్ళటువంటి స్వార్థం అయితేనేమి, మళ్ళీ అహంకారం అయితేనేమి, స్వార్థము, అహంకారము వినుంటాయి కదా, ఇవన్నీ కూడుక మనిషిలో అవన్నీ కూడుక పరాభవం అయిపోతాయి, పరాజితం అయిపోయి మనకు ఎటువంటి విజయాలు కలుగుతాయి ఈ సంవత్సరంలో? న్యాయంతో, ధర్మంతో, నిబద్ధతతో కూడినటువంటి, నిజాయితీతో కూడినటువంటి విజయాలు కలుగుతాయి. అంటే మనిషిలో మంచి చెడు వెళ్ళిపోయి మంచిని ప్రసాదించేదే. అంటే అటువంటి సంవత్సరమే పరాభవ నామ సంవత్సరం యొక్క అర్థం. కాబట్టి మనం అందరం కూడా అందరూ సంతోషం ఉండాలి. మీరు బాగా చదువుకోవాలి. విద్యార్థులంతా కూడా నేటి విద్యార్థులు రేపు భావి పౌరులు కాబట్టి మీరు రేపు దేశ సంపద కాబట్టి బాగా చదువుకొని అట్లా తల్లిదండ్రులకు అట్లా స్కూల్కు మంచి పేరు తీసుకొని రావాలని కోరుకుంటూ ఈ పండుగ కూడా చాలా అందరం కూడా ఆనందంతో అందరితో మనం అందరినీ పలకరించాలి. ముఖ్య పండుగ విషయమే అన్నదమ్ములను, నాన్నగారిని అందరినీ నమస్కారం చేసి మనము ఈ యుగాది అంటారు. అంత ముందు యుగాది అంటే యుగ అంటే ఏమని అర్థము? కాలము. ఆది అంటే ప్రారంభం, అంటే కాలం అనేది ప్రారంభం. అంటే ఇప్పుడు మనము మన యొక్క సంస్కృతి చూసుకుంటే మనకు వచ్చేసి 60 సంవత్సరాలు ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి తెలుసు కదా? ప్రభవ, ఈ భవ తెలుసా? అట్లా మనకు 60 సంవత్సరాలు కాలచక్రంలో ఖచ్చితంగా ఉంటాయి. అంటే అదే విధంగా మాసము ఎన్ని మాసాలు ఉన్నాయి? 12 ఉన్నాయి. అవి తెలుగు మాసం. దానికి చైత్రం, వైశాఖం, లాస్ట్ పాల్గొనంతో అది సమాప్తం. అంటే మనకు ఉండే రోజులు వచ్చేసి 360 రోజులు, సంవత్సరాలు 60 సంవత్సరాలు, మళ్ళీ వచ్చేసి 12 వచ్చేసి నెలలు. అదేవిధంగా ఋతువులు 6. ఎన్ని? 6 ఋతువులు. మళ్ళీ అది దక్షిణాయనం, దక్షిణాయనం, ఉత్తరాయణం. ఇది కాలచక్రం యొక్క మహిమ. దీన్ని బట్టి మనము ఏం చేస్తామంటే ఉగాది పండుగ జరుపుకుంటాం. కాబట్టి మనకు ఆరంభమవుతుంది ఏది? మనకు తెలుగు సంవత్సరాది. కాబట్టి అది ముఖ్యమైన పండుగ. ఆ రోజే మనము శుభాకాంక్షలు జరుపుకోవాలి. మనం హ్యాపీ న్యూ ఇయర్ చెప్పుకోవాల్సింది. ఏం చెప్పాలి? ఉగాది శుభాకాంక్షలు. ఏం చెప్పాలి? ఉగాది శుభాకాంక్షలు తెలుపాలి. అయితే ఈ సంవత్సరం పేరు ఏమి? శ్రీ పరాభనామ సంవత్సరం. ఏది? ఏది? పరాభనామ సంవత్సరం. వేపపూత ఏది ఉంటుంది. అదేవిధంగా కారం ఉంటుంది. ఇది
అట్లా ఈ విధంగా ఇవన్నీ కూడా 6 రుచులు ఉంటాయి కాబట్టి 6 రుచులు అంటే చేదు పొగరు అంటే మానవ జీవితం కూడా విధం ఉంటుంది. అంటే మనకేముంటుంది చేదు తీపు అంటే మానవ జీవితంలో సుఖం ఉంటుంది, సంతోషం ఉంటుంది, రెండును సమానంగా తీసుకోవాలి అనేటువంటిదే ఉగాది యొక్క పచ్చడి యొక్క తెలిసేది. తర్వాత రెండో పండిది పంచాంగ శ్రవణం. ఇది పంచాంగ శ్రవణం అంటాం మన పల్లెటూరులో ఎక్కువ. అంటే ఒక సంవత్సరంలో ఎట్లుంటాయి, పంటలు ఎట్లా పండుతాయి, వర్షాలు ఎట్లా పండుతాయి, ఏ విధంగా ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉంటుంది అని తెలిపేదే ఒక పంచాంగ శ్రవణం. అది తప్పకుండా ఉగాది పండుగ రోజు ఖచ్చితంగా ఆ యొక్క శ్రవణం వింటారు, చేస్తుంటారు. అట్లా ఈ యొక్క ఉగాది పండుగ అనేది చాలా గొప్పది. మనం చేసుకోవాలి, శుభాకాంక్షలు తెలుపుకోవాలి ఒకరొకరు ముడుక. మనం అదేవిధంగా ఈ యొక్క ఉగాది పండుగ సందర్భంగా కూడా మనం ఈ యొక్క దాని ఏంటి అనేది కూడా చెప్పినది మీకు అర్థం. అట్లా విధంగా గొప్ప పండుగ కాబట్టి మనం అందరం కూడా తెలుసు. ఒకరిని ఇంట్లో బంధువులకు, స్నేహితులకు, పక్కింటోళ్ళకు అందరికి కూడా ఉగాది శుభాకాంక్షలు, హ్యాపీ ఉగాది చెప్పాలి. ఏం చెప్పాలి? ఏం చెప్తారు? మరొకసారి గట్టి చెప్పండి. అది అట్లా మనం బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నంద్యాల ఆర్టీసీ బస్టాండ్లో సిటీ ఆర్డినరీ వంటి బస్సులో ఉచిత ప్రయాణం, దివ్యాంగ శక్తి పథకంను ప్రారంభించిన మంత్రి ఫరూక్ జేసీ కార్తిక్. రంజాన్ పండుగను ప్రతి ముస్లిం కుటుంబంలో ఆనందంగా జరుపుకోవాలనే సంకల్పంతో ఎస్ఎంబీ ఇన్స్టా డెవలపర్ సంస్థ ఆధ్వర్యంలో పేద ప్రజలకు రంజాన్ తోఫాలు పంపిణీ. నంద్యాల శ్రీ నాగలింగేశ్వర స్వామి వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ఉగాది పండుగ, శ్రీ వెంకటేశ్వర స్వామికి ప్రత్యేక అభిషేక పూజలు. హిందూ సాంప్రదాయాన్ని పరిరక్షించడం మరియు రాబోయే తరాలకు మన సంస్కృతిని చాటి చెప్పుదాం. ప్రతి ఇంటికి కాషాయ జెండా పంపిణీ. హిందూ ధర్మ చింతలపల్లి వాసు. శ్రీశైలంలో ఉగాది ఉత్సవాల్లో మహాదుర్గ అలంకారంలో బ్రహ్మరాంబికాదేవి భక్తులకు దర్శనం, పోటెత్తిన భక్తులకు తీర్థ ప్రసాదాల పంపిణీ. ఈవో శ్రీనివాసులు. నంద్యాల బయటిపేట ప్రాంతంలో డ్రైనేజీ కాల్వలు ఉప్పొంగి రోడ్లపైకి ప్రవహిస్తున్న పరిస్థితి నెలకొంది. ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆగ్రహం వ్యక్తం చేసిన ప్రజానికం. మహిళా సాధికారతకు వేదికగా నూరే రంజాన్ ఎక్స్పో నంద్యాలలో ఘనంగా ప్రారంభించిన మున్సిపల్ చైర్పర్సన్ మాబునిసా. నంద్యాల 24వ వార్డులో కులమతాలకు అతీతంగా రంజాన్ ఇఫ్తార్ విందు. ఎండలు తీవ్రంగా ఉండడంతో చల్లని చలివేంద్రం ఏర్పాటు. ఇన్ఛార్జ్ సాయిరాం. ప్రారంభించిన ఎన్ఎంటీ ఫిరోజ్. నంద్యాల శ్రీ కోదండ ఆంజనేయ స్వామి అభివృద్ధి పనులపై భక్తుల అసంతృప్తి. నూతన పాలక మండలి సభ్యుల అభివృద్ధికి కృషి చేయాలని పలువురు ఆవేదన వ్యక్తం. ఆలగడ్డ ఇండియన్ గ్లోబల్ హైస్కూల్లో శ్రీ పరభవనామ నూతన తెలుగు సంవత్సరాది ఉగాది పండుగ వేడుకలు. అపుస్మా అధ్యక్షులు అమీర్ బాషా. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎంఆర్ కేబుల్ టీవీ న్యూస్.